నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. శాంతి ఒప్పందానికి తిలోదకాలు. అమెరికా, ఇరాన్ పరస్పర భీకర దాడులు, వైమానిక దాడులతో రగులుతున్న పశ్చిమాసియా. మరి ఇరాన్ యుద్ధంలో వేలాది మంది యుఎస్ సైనికులు ఖతం, 10,000 మంది అమెరికా సైనికులు ముక్కలు ముక్కలు అంటూ సోషల్ మీడియాలో ఇరాన్ సంచలన పోస్టు. మిస్టరీగా మారిన డెత్ కౌంట్, వైట్ హౌస్ వర్సెస్ ఇరాన్ ప్రోపగాండా. అసలు నిజాలు ఏంటి? పశ్చిమాసియా రగిలిపోతుంది. ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న ప్రతీకార దాడులతో మిడిల్ ఈస్ట్ నరకోపంగా మారింది. ఫిబ్రవరి 28 ప్రారంభమైన ఈ భీకర పోరు ఇప్పుడు పూర్తి స్థాయి మహాయుద్ధానికి దారితీసింది. అయితే ఈ యుద్ధ భూమి నుండి బయటికి వస్తున్న వార్తలు ప్రపంచాన్ని తీవ్ర షాక్కు గురి చేస్తున్నాయి. ఒకవైపు అమెరికా వైమానిక దాడులతో ఇరాన్ స్థావరాలను ధ్వంసం చేస్తున్నామని చెబుతుంటే, మరోవైపు సోషల్ మీడియాలో ఒక సంచలన ప్రచారం ఉప్పెనలా వ్యాపిస్తుంది. ఇరాన్ దాడిలో వేలాది మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారని, వైట్ హౌస్ ఆ మరణాల గణాంకాలను రహస్యంగా దాచిపెడుతుందనే వార్తలు నెట్టింట విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. 10,000 మందికి పైగా అమెరికా సైనికులు ముక్కలు ముక్కలయ్యారంటూ ఇరాన్ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ ప్రచారంలో ఉన్న నిజమెంత? యుఎస్ సెంట్రల్ కమాండ్ చెప్తున్న అధికారిక లెక్కలేంటి? సోషల్ మీడియా సైబర్ వారు వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయనడానికి ఈ తాజా ఘటనే నిదర్శనం. ఇరాన్ సరిహద్దుల్లో కూలిపోయిన ఒక ఇరానియన్ డ్రోన్ను నిర్వీర్యం చేసేందుకు, అంటే డిటోనేట్ చేసేందుకు అమెరికా నిపుణుల బృందం ప్రయత్నించింది. కానీ ఊహించని రీతిలో ఆ డ్రోన్ తీవ్ర స్థాయిలో పేలిపోయింది. ఈ భయంకర పేలుళ్లో ఒక అమెరికా సైనికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని యుఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగానే ధృవీకరించింది. దీనికి కొద్ది రోజుల ముందే జోర్డాన్లోని అమెరికా మిలిటరీ బేస్పై ఇరాన్ జరిపిన భీకర డ్రోన్ దాడుల్లో 2 యుఎస్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస దాడులతో అమెరికా అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన యుఎస్ సైనికుల సంఖ్య 17కు చేరింది. ఇక్కడ అధికారిక గణాంకాలు 17 మంది అని చెబుతుంటే, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రం దానికి మైళ్ళ దూరంలో ఉంది. ట్విట్టర్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లో ఇరాన్ అనుకూల ఖాతాలు సంచలన పోస్టులు పెడుతున్నాయి. అమెరికా తన సైనిక శవాలను దాచిపెడుతుందని, కేవలం వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యను మాత్రమే చూపిస్తూ ప్రపంచాన్ని మోసం చేస్తుందని, నిజానికి దాదాపు 10,000 మందికి పైగా అమెరికా సైనికులు ఈ యుద్ధంలో ముక్కలయ్యారనేది సోషల్ మీడియాలో సాగుతున్న ప్రధాన ప్రచారం. శాంతి ఒప్పందాలను కాలదని అమెరికా, ఇజ్రాయెల్ను కక్ష సాధింపుకు పాల్పడుతున్నాయని, దానికి ప్రతిగా తాము అమెరికా రక్షణ వలయాలను తుత్తునీయలు చేశామని ఇరాన్ ప్రచార విభాగాలు కౌంటర్ వేస్తున్నాయి. ఇక ఫ్యాక్ట్ చెక్ విశ్లేషణల ప్రకారం ఆధునిక యుద్ధాల్లో కేవలం ఆయుధాలతోనే కాకుండా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లేదా మానసిక యుద్ధ తంత్రంలో కూడా శత్రువులను దెబ్బతీస్తుంటారు. ఇక సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంలో వేలాది మంది సైనికులు చనిపోయారనే వార్తలకు సంబంధించి ఎలాంటి స్వతంత్ర అంతర్జాతీయ రక్షణ ఆధారాలు లేదా శాటిలైట్ లీకులు లభించడం లేదు. ఇది శత్రు దేశపు సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి, సొంత దేశంలో మద్దతు కూడగట్టుకోవడానికి ఇరాన్ మద్దతుదారులు నడుపుతున్న ప్రోపగండా వార్ అని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అమెరికా ప్రభుత్వం కూడా ప్రాణ నష్టం వివరాలను పూర్తి స్థాయిలో బహిర్గతం చేయడం లేదని, సైనిక మానసిక స్థైర్యం దెబ్బతినకుండా ఉండడానికి అనేక వివరాలను సీక్రెట్గా ఉంచుతుందనే అనుమానాలు కూడా కొందరు విశ్లేషకులు తోసిపుచ్చలేకపోతున్నారు. మరి సోషల్ మీడియా ప్రచారాలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో అమెరికా ప్రతీకారం మాత్రం అత్యంత రక్తాసక్తంగా మారుతుంది. తన సైనికుల మరణాలకు ప్రతీకారంగా అమెరికా బలగాలు ఇరాన్పై వరుసగా వైమానిక దాడులు గుప్పిస్తున్నారు. ఇరాన్లోని అత్యంత కీలకమైన సైనిక స్థావరాల సీక్రెట్ ఇంటెలిజెన్స్ కేంద్రాలే లక్ష్యంగా యుఎస్ యుద్ధ విమానాలు వరుసగా 8వ రాత్రి కూడా బాంబుల వర్షం కురిపించాయి. ఇరాక్, జోర్డాన్ ప్రాంతాల్లో ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియా ముఠాల కదలికలను అత్యాధునిక డ్రోన్ల ద్వారా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పెంటగాన్ భవిష్యత్తులో మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని తీవ్రస్థాయిలో హెచ్చరించింది. అమెరికా వైమానిక దాడుల దాటికి ఇరాన్ కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతింటుంటే, ఇరాన్ ప్రయోగించే మిసైళ్లు, కమికేజ్ డ్రోన్లు అమెరికా బేస్లను వణికిస్తున్నాయి. అటు అధికారికంగా ధృవీకరించిన 17 మంది సైనికుల మరణాలు ఒకెత్తైతే, ఇటు సోషల్ మీడియాలో వేలాది మంది చనిపోయారంటూ జరుగుతున్న ప్రచారం అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతుంది. ఈ 2 మహాశక్తుల మధ్య నలుగుతున్న మిడిల్ ఈస్ట్ పరిస్థితి మున్ముందు ఏ మలుపు తిరగబోతుంది? పరస్పర దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా ఇప్పుడు గన్ పౌడర్ పీపాపై కూర్చొంది. ఒకవైపు ఇజ్రాయెల్ సైన్యం గాజా, లెబనాన్ సరిహద్దులు ముమ్మర చర్యలు కొనసాగిస్తూనే, మరోవైపు ఇరాన్
తన పరాక్రమాన్ని చాటుకోవడానికి హార్మూజ్ జలసంధి సమీపంలో నౌకాదళాన్ని సిద్ధం చేస్తుంది. సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న 10,000 మంది అమెరికా సైనికుల మరణం వార్తలు ఒకవేళ ప్రచారం అయినప్పటికీ ఈ ఘర్షణలు కనుక ఇదే రీతిలో కొనసాగితే అది ప్రపంచ చమురు సరఫరాను నిలిపివేసి ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చి మరో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి యుఎస్ సెంట్రల్ కమాండ్ చెప్తున్న 17 మంది సైనికుల మరణాల లెక్క నిజమా, లేక సోషల్ మీడియాలో జరుగుతున్న వేలాది మంది సైనికులు ముక్కలయ్యారనే ప్రచారంలో ఏదైనా దాగి ఉన్న సత్యం ఉందా అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ రక్తాసిక్త పోరులో నలిగిపోతుంది మాత్రం సామాన్య ప్రజానికమేనని గుర్తుంచుకోవాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. చేస్తుంటూ 99 న్యూస్.